బ్రేకింగ్ న్యూస్. నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుత తెలంగాణలో వినిపిస్తున్న బీసీ వాదంపై కూడా చర్చ జరిగింది. బీసీల రిజర్వేషన్లను 42% పెంచే ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేలా ఒక బిల్లు ముసాయిదా సిద్ధం చేశారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు ముసాయిదాను అధికారులు తయారు చేశారు. వేర్వేరుగా ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. 2017లో అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల పాత బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి సుమారు 71 విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది. వివిధ వర్గాల నుంచి ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషను వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది. ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం. సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై కూడా ప్రధానంగా చర్చించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ఈ ఎఫ్సీడీఏను 7 మండలాలు 56 గ్రామాలతో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికోసం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఎఫ్సీడీఏకు అప్పగించాలని కేబినెట్ డిసైడ్ అయింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి రెగ్యులర్ అవుట్సోర్సింగ్తో కలిపి 90 పోస్టులు భర్తీ చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. బయట నుంచి త్రిపులారికి బఫర్గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇక ఈరోజు క్యాబినెట్లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సీడీఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల ఇక హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో కలుస్తాయి. దీంతో హెచ్ఎండిఏలో 11 జిల్లాలు 104 మండలాలు 1355 గ్రామాలకు విస్తరించనుంది. ఆ తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కల. ఆ కల సాకారానికి ఈ కేబినెట్లో అడుగులు పడ్డాయి. దీనికోసం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మాను ఇప్పుడు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. అంతేకాదు ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యులు ప్రస్తుతం ఉన్న రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్.
నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం వాడివేడిగా సాగింది, సుదీర్ఘంగా కొనసాగింది. మంత్రులు నిన్న అటు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో పాటు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న దానిపైన వచ్చే శాసనసభలో దాన్ని ఏర్పాటు పెట్టుకొని దానిపైన ఆమోదం తెలుపుకోవాలని ఆ కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అటు కేబినెట్ పూర్తి స్థాయిలో నిన్న భేటీ అయింది. రేపు మార్చి 11వ తారీఖు తర్వాత అటు శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయిలో బీసీ కులగణనకు సంబంధించి అది శాసనసభలో ప్రవేశపెట్టుకొని దానికి ఆమోదం తెలుపుకోవాలని నిన్న కేబినెట్లో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ పవన్.